పిల్లలు లేవండి, కాలేజీ టైం చాలు మళ్ళీ. ఒక్క 10 minutes డాడీ ప్లీజ్. రాత్రంతా సెల్లబట్టు కూర్చోవడం, పొద్దునే లేవకపోవడం అని. ఏం డాడీ పొద్దున్నే మొదలు పెట్టేసావు చిరాగ్గా? నేనేమన్నాను ఇప్పుడు? అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు నేనేమన్నా అంటున్నావేంటి అది? బాబీ ఏంటి నోరు పెట్టుకుని అరుస్తున్నావు? పెద్దంతరం చిన్నంతరం లేదా? డాడీ తోటి ఇలాగేనా మాట్లాడేది? నువ్వు అరుస్తున్నావా నేను అరుస్తున్నావా మమ్మీ? ఛే! కళ్యాణి వదిలే, పిల్లలతో ఆర్గ్యూ చేయొద్దన్నానా? రేపొద్దున వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ సమాధానాలు చెప్తే అప్పుడు తెలుస్తుంది. అబ్బా ఏమేనంటే పెళ్లి పిల్లలు అంటారు, అదేమైనా కంపల్సరీయా ఏంటి? హాయిగా జాబ్ చేసుకుంటూ మాకు నచ్చినట్టు బతకూడదా? చూసారా, ఇది ఇప్పుడు తరం పిల్లల ధోరణి. మునుపటి తరం తక్కువ ఆదాయం ఉన్న గంపిడి పిల్లల్ని కని అటు వాళ్ళ పేరెంట్స్ ని ఇటు పిల్లల్ని బాధ్యతగా చూసుకునేవారు. ఇప్పటి తరానికి ఆదాయం ఎక్కువ ఉన్నా పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి, అదేవిధంగా పేరెంట్స్ ని చూసుకోవడానికి ఇష్టపడట్లేదు. దీర్ఘ సుమంగళి భవ, సంతాన ప్రాప్తిరస్తు అనే దీవెనలు కనుమరుగైపోతాయి. జపాన్, రష్యా, చైనా దేశాల్లో డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే పేరుతో ప్రబలుతున్న అంటురోగం మన దేశానికి కూడా వర్తిస్తే స్త్రీ మాతృత్వాన్ని, పురుషుడు వారసత్వాన్ని కోల్పోవలసింది. పుస్తక జ్ఞానంతో దూసుకుపోతున్న యువత లోక జ్ఞానంలో వెనకబడిపోతుంది. మొత్తంగా బాధ్యతలను తప్పించుకునే తరం తయారు కాబోతోంది. తస్మాత్ జాగ్రత్త అంటూ విశ్లేషకులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.